హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఒక సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలనం సృష్టించే వాస్తవాలను అయితే వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలు అక్షరాల 35,000 కోట్ల రూపాయల వరకు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ బకాయిల చిట్టా చాలా పెద్దదిగానే ఉంది. ఇందులో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు, గత పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఎర్రియర్స్, అలాగే ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి మంజూరు కాకుండా ఆగిపోయినటువంటి సరెండర్ లీవ్, ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు, ఉద్యోగులు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ వంటి బీమా సెటిల్మెంట్ మొత్తాలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి ఉద్యోగికి వారి బేసిక్ పే మరియు క్యాడర్‌ను బట్టి కనీసం 3,00,000 నుంచి 4,00,000 వరకు రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం బాకీ అన్నమాట. సో, ఇటీవల జరిగిన ఏలూరులో జరిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం దిశగా పలు కీలక తీర్మానాలు చేయడం జరిగింది. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ బకాయిల చెల్లింపు కోసం స్పష్టమైన నిధుల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద తక్షణమే డబ్బు చెల్లించే వెసులుబాటు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఆ బకాయి మొత్తానికి సరిపడా నివాస స్థలాలను లేదా ప్రభుత్వ భూములను ఉద్యోగులకు కేటాయించాలని ఒక ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఇది ప్రభుత్వంపై ముఖ్యంగా ఆర్థిక శాఖపై బా ఒత్తిడి పెంచే అంశమే అయినప్పటికీ ఉద్యోగులు తమ హక్కుల కోసం ఈ డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనాపరమైన అంశాలకు విషయానికొస్తే తక్షణమే ఒక విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగుల సర్వీస్ నిబంధన సంబంధిత వివాదాలను, సమస్యలను వేగంగా పరిష్కరించుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాణాలకు రక్షణ కల్పించే ఆరోగ్య భద్రత అయినటువంటి ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాల్సి ఉంది. ఆసుపత్రులలో నిజమైన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడాలని, పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈహెచ్ఎస్ సమస్యల అధ్యయనం కోసం వేసినటువంటి కమిటీకి ఇచ్చిన 8 వారాల గడువు ముగియక ముందే ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకొని ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. అయితే బకాయిలకు బదులుగా స్థలాలు ఇవ్వాలన్న సూర్యనారాయణ గారి ప్రతిపాదన ఉద్యోగ వర్గాల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు దీన్ని స్వాగతిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెళ్లిళ్ళు, పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చుల వంటి అత్యవసరాలలో చేతులలో ఆహ్, డబ్బులే అవసరం కానీ భూములుంటే పనులు జరగవు కదా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం భవిష్యత్తు పెట్టుబడి దృష్ట్యా స్థలం వస్తే మంచిదే కదా అని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తిగా అయితే నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారంగా వచ్చే సంక్రాంతి లేదా నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల అసంతృప్తి చల్లార్చేందుకు ప్రభుత్వం పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అతి త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఖాతాలలో పెండింగ్ బిల్లులు జమ అయ్యే శుభపరిణామం జరుగుతుందనైతే ఆశిద్దాము.